చంటి పిల్లల్లో దంతాల వచ్చే ముందు చిగుళ్ల దురద తగ్గాలంటే చిట్కా. చంటి పిల్లలకు పళ్ళు రాబోయే ముందు చిగుళ్లు దురద పెట్టడం మనం గమనిస్తాం. అప్పుడు వాళ్ళు ఇంట్లో ఏ వస్తువు దొరికితే అది పట్టుకుని కొరకటానికి ప్రయత్నిస్తారు. దగ్గర ఉంటే మన చేతివేళ్లు కూడా నోట్లో పెట్టుకుని చిగుళ్లతో అదుముతూ ఉంటారు. ఇలా ఏది దొరికితే దాన్ని పుచ్చుకొని కొరకాలని చూడ్డం సహజం. అయితే ఈ ప్రాసెస్లో కింద పడిన వాటిని నోట్లో పెట్టుకోవడం వల్ల వాటి ద్వారా సూక్ష్మజీవులు నోట్లోకి ప్రవేశించి పిల్లల్లో విరేచనాలు వచ్చేలా చేస్తాయి. వెంటనే మన పెద్దవాళ్లు పళ్ళు రాబోయే ముందు విరేచనాలే అనుకుని అశ్రద్ధ చేస్తుంటారు. ఒక్కోసారి పిల్లలకు ఆ విరోచనాలతోటే ప్రాణాల మీదకు వస్తుంది. దాంతో హాస్పిటల్స్ చుట్టూ పరిగెత్తాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యకి ఆయుర్వేదం చక్కని పరిష్కారం చెప్తోంది. ఆయుర్వేద వైద్యులు చెప్పేదేంటంటే, పిల్లలకు పళ్ళు రావడం వల్ల విరేచనాలు రావడం నిజం కాదని తెలుసుకోమంటారు. అలాగే శుభ్రత లేని వస్తువులు నోట్లో పెట్టుకోవడం వల్ల మాత్రమే వస్తాయని మనం అర్థం చేసుకోవాలని వివరిస్తారు. ఇదంతా చిగుళ్లు దురద పెట్టడం వల్లే జరుగుతుంది కదా, అందుకని చిగుళ్లు దురద తగ్గేందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని అవలంబిస్తే చాలు అంటారు. అప్పుడు పళ్ళు రాబోయే ముందు వచ్చే విరోచనాల బాధ తప్పుతుంది. ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏమిటి అంటే, పిప్పళ్లను తెచ్చి నేతిలో వేయించి మెత్తగా దంచండి. చిటికెడు పొడిని తీసుకుని తేనె కొద్దిగా కలిపి శిశువు చిగుళ్లకు అప్పుడప్పుడే వస్తున్న దంతాలకు మెల్లమెల్లగా కొద్దిగా రాయండి. దురదలు తగ్గుతాయి. పిప్పళ్లు పచారీ షాపుల్లో దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.